హలో నమస్తే, దిస్ ఈజ్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి మీలాస్ 21. రాణీస్ కిచెన్ టూర్లో భాగంగా ఈరోజు నేను కాశ్మీరీ కవా తయారు చేస్తాను. ఈ వీడియోలో కాశ్మీరీలో చేసుకునే కవా ఇది కవా అంటే ఒక పానీయం మనం గ్రీన్ టీ కాఫీ ఎలా అయితే తాగుతామో వాళ్ళు కూడా అది ఎప్పుడు వాళ్ళు చల్లని ప్రదేశంలో ఉండడం వల్ల మోర్ దెన్ 5 times డైలీ వాళ్ళు ఈ కవాని తీసుకుంటూ ఉంటారు. ఇది కవా తీసుకోవడం వల్ల వంటలో వాళ్ళకి వేడి అనేది వస్తుంది. అదేవిధంగా వాళ్ళకి కోల్డ్ కానీ కాఫ్ కానీ అదేవిధంగా గొంతు సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఈ కవా డైలీ వాళ్ళు తీసుకోవడం వల్ల అటువంటి ఎఫెక్ట్స్ అనే వాటి నుండి వాళ్ళు తప్పించుకుంటూ ఉంటారు. సో మేము ఉన్న రోజులు కూడా అక్కడ కవా తాగడం అయితే జరిగింది. నాకు నేనైతే చాలా ఇష్టపడ్డాను. సో అందుకని మీకోసం కూడా నేను ఆ కవాని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. మీరు ఈ కవాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గ్రీన్ టీ ప్యాకెట్స్, అదేవిధంగా కాశ్మీరీ కుంకుమ పువ్వు, అది జీడిపప్పు, పిస్తా, బాదం, అదేవిధంగా దాల్చిన చెక్క, యాలుక. ఇది బెల్లం పొడి. ముందుగా మనం ఈ కవాని తయారు చేయడానికి మీరు కెటిల్ కానీ అదే కాకుండా ఇంకా వేరే గిన్నెన తీసుకుని మీరు కవా తయారు చేసుకోవచ్చు. నేను పాట్ అయితే తీసుకుంటున్నాను. పాట్లో వాటర్ పోద్దాము. మీరు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి సరిపడా వాటర్ పోసుకోండి. సో ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాము. స్టవ్ వెలిగించి నీళ్ళు మరుగుతూ ఉండగా మనం అప్పుడు ఈ దాల్చిన చెక్కని ఈ యాలకుల్ని పౌడర్ చేసుకుందాము. ఇప్పుడు యాలకులు దాల్చిన చెక్క కలిపి ఇందులో కొట్టుకుని కొంచెం అటు ఇటుగా ఇలాంటి దానిలో కొట్టుకుని గిన్నెలో తీసుకోవాలి. ఇలాంటి దాంట్లో కొట్టుకుని యాలకులు దాల్చిన చెక్క ఇలాగా కొంచెం కొట్టి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా, బాదం, జీడిపప్పు, పిస్తా, దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అదేవిధంగా గ్రీన్ టీ ప్యాకెట్స్ ఉన్నాయి కదా, గ్రీన్ టీ ప్యాకెట్స్ని కట్ చేసుకుని పౌడర్ని దీనిలో తీసుకోవాలి. అదేవిధంగా ఇది బెల్లం పౌడరు, అదేవిధంగా ఇది కుంకుమ పువ్వు. ఇప్పుడు వాటర్ మరుగుతుంది. ఇప్పుడు ఈ వాటర్లో ఏమేద్దామంటే గ్రీన్ టీ పౌడరు, నెక్స్ట్ బెల్లం పౌడరు, తేనె కూడా వేసుకోవచ్చు. బెల్లం పొడి బదులుగా తేనె వేసుకోవచ్చు. నెక్స్ట్ యాలుక, దాల్చిన చెక్క పౌడరు, వేసాము. వేసిన తర్వాత బాగా మరగనివ్వాలి. మరుగుతుంది చూడండి. కుంకుమ పువ్వు రెమ్మలు కూడా మనం ఇన్ని తీసుకుంటే సరిపోతుంది, ఇంకా తక్కువ తీసుకున్నా సరిపోతుంది. ఇది కూడా ఈ వాటర్లో వేసుకోవాలి. వేసాను. వేసిన తర్వాత బాగా మరగనివ్వాలి వాటర్ని. ఇప్పుడు వాటర్ మరుగుతుంది. ఇందులో మనం పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేద్దాం.
మీరు వాటర్ ఒక 20 మినిట్స్ అలాగా మరగనివ్వండి. మరగనిచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసాక ఒక 10 మినిట్స్ ఉంచి కట్టేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుదాము. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాక అప్పుడు వడకట్టుకుని తాగొచ్చు. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసి కాసేపు దీని మీద మూత పెట్టి ఉంచుదాం. ఓకే, మంచి సువాసన కలిగిన కాశ్మీరీ కవా రెడీ అయిపోయింది. చాలా మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ట్రై చేయండి మీరు. వీడియోలో కాశ్మీరీ కవా ఎలా తయారు చేయాలో చేసి చూపించాను. మీరందరూ ట్రై చేయండి, మంచిది. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరూ కూడా తాగొచ్చు. ఇది మంచిది. కోల్డ్ అంటే మనకి వింటర్ సీజన్లో అయితే బాగుంటుంది. అలాగే విధంగా పిల్లలకి కోల్డ్ చేసినా కాఫ్ వచ్చినా కూడా ఈ కవా తాగిస్తే బాగుంటుంది. మీరు కెటిల్లో చేసుకోవచ్చు, కుండలో చేయొచ్చు, లేకపోతే వేరే గిన్నెలు ఏదన్నా కూడా దీన్ని చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.